మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ నాయకుడు నర్సింహులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ను గెలుపుకు దోహదపడతాయని అన్నారు. నీలం మధుకు మద్దతుగా మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ నాయకులు నర్సింహులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరి ఈ ప్రచార కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, నీలం మధును గెలిపించాలి. ఎందుకంటే ఎస్సీ కాలనీలో చాలా అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. ఎస్సీ కమిటీలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, మన ఏంటంటే మన కట్టగల్వ కానివ్వండి, ప్రతి ఒక్క వరకు మన కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు అంటే మన కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి, టీఆర్ఎస్ హయాంలో ఏం రాలేదు. ఎస్సీల కంటే ముందు ఎస్సీల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఎస్సీల అభివృద్ధి జరిగింది ఇందిరమ్మ హయాంలో జరిగింది. మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ చాలా అభివృద్ధి జరిగింది. అభివృద్ధికి కన్ను తెరుచుకొని ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న నాయకులకి ఇట్లా వాళ్ళు పెద్ద మనసు చేసుకొని బుద్ధశుద్ధి అవుతుంది. కాంగ్రెస్ కోటేయాలి. కాంగ్రెస్ కోటేస్తే మరి ఏంటంటే కేసీఆర్కి ఇట్లా మన సోనియా గాంధీ గారు పెట్టిన భిక్ష, సోనియా గాంధీ గారు పెట్టిన భిక్ష మన కేసీఆర్కి ఇట్లా పెద్ద మనసు చేసుకొని ఆయన కాంగ్రెస్ కోటేస్తే ఆయన జన్మ ధన్యమవుతుంది. అలా ఫ్యామిలీ మొత్తం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.